వచ్చే నెలలో కూతురు పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న బంగారం అపహరణకు గురైన కేసులో ఊహించని మలుపు ఇది. విశాఖలోని షీలానగర్లో ఉంటున్న శ్రీనివాస్ ఇంట్లో ఈ నెల 12న దొంగలు పడి మొత్తం దోచుకుపోయారు. ఇక ఇంట్లో శుభకార్యం మాట ఎలా ఉన్నా తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యే శరణ్యమనుకున్నారు ఆ దంపతులు. దీంతో ఈ కేసును ఒక ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు మొత్తం బంగారాన్ని రికవరీ చేసి శుభం కార్డు వేయడం ఒక అద్భుతంగా ఉంది కదూ. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. విశాఖ పోలీసులు ఒక పెళ్లిని నిలబెట్టారు. జరగబోయే పెళ్లికి ముందు రోజు ఎంతో ఆనందంగా షాపింగ్ చేసి బంగారు నగలు పెళ్లికి సిద్ధం చేసుకుంటున్న సమయంలో దొంగలు చొరబడి వాటిని అపహరించిన నేపథ్యంలో ఆ కుటుంబానికి కంటి మీద కునికిలేదు. కానీ పోలీసులు చాకచక్యంగా వాళ్ళని అదుపులోకి తీసుకుని మొత్తం రికవరీ చేశారు. దీనికి సంబంధించి ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ కుటుంబం అంతా ఉంది. సార్ మీరు చెప్పండి, అమ్మాయి పెళ్లి ఎప్పుడు ఫిక్స్ అయింది, ఏంటి? సెప్టెంబర్ 28 మ్యారేజ్ అండి. మొన్న ఆగస్ట్ 10న ఎంగేజ్మెంట్ అయింది. అయితే ఈ మ్యారేజ్ నిమిత్తం మేము ఇవన్నీ సమకూర్చుకోవడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు ఆ విషయం జరిగింది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సాయం చేయడం జరిగింది. వితిన్ 2-3 డేస్లోనే కూడా ఆ నిందితులు పట్టుకోవడం జరిగింది. మ్యాక్సిమం ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. ఊహించారు ఇలా మళ్ళీ అంతా రికవరీ అవుతుంది? లేదు సార్, చాలా టెన్షన్ పడ్డాము. మా అమ్మాయి మ్యారేజ్ ఆగిపోతుందేమో అని కూడా అనుకున్నాం మేము. కానీ సిఏ శ్రీనివాస్ సార్ మాత్రం చాలా మనోధైర్యం చెప్పారు సార్. అండ్ చాలా మేము ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే గాజువాక పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ క్రైమ్ డిపార్ట్మెంటే సార్. చాలా వాళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈరోజు మా అమ్మాయి పెళ్ళి అవుతుందంటే కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సిపి సార్ సపోర్ట్తోని సిఏ శ్రీనివాస్ గారు టోటల్ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా బాగా హెల్ప్ చేశారు సార్ మాకు. ఇప్పుడు ఈ 28న మేము పెళ్ళి చాలా హ్యాపీగా చేసుకోగలుగుతామని మేము అనుకుంటున్నాం సార్. అది థ్యాంక్ యూ సార్. అదంతా పోయినప్పుడు మీకు ఎలా అనిపించింది? మళ్ళీ అసలు రికవర్ అవుతుంది సార్? ఇంకా రికవరీ అవుతుందని కూడా మేము అనుకోలేదు సార్. మా పరిస్థితి ఏంటి, మాకు అందరిలో పరువు పోతుంది, మా పరిస్థితి ఏంటి, ఇంకా మేము ఏం సూసైడ్ చేసుకోవాలా అన్నంత స్టేజ్కి మేము వచ్చేసాం సార్. ఏంటంటే ఇంకేంది లేదు సార్, మాకు స్కోప్ లేదు సార్. జీరో చేసేసారు సార్, ఇల్లంతా ఏమీ లేదు, 1 రూపీ కూడా ఇంట్లో లేకుండా చేసేసారు. కానీ ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అందుకనే చాలా కష్టం అయిపోతుంది 25 సంవత్సరాలు మా కష్టార్జితం సార్ అది ఈరోజు మేము నిజంగా చెప్తున్నాం సార్. పేరున పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంకా లేదు సార్. అమ్మాయి పేరు మనీషా సార్, అబ్బాయి పేరు సాయి కృష్ణ. మనీషా సాయి కృష్ణ పెళ్లిలకు ఏమాత్రం లోట్లేదు. పోలీసులు భరోసా ఇచ్చారు. పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి వాళ్ళకి అప్పచెప్పే పని అయితే జరుగుతోంది. ఇక పెళ్లి ఎలా జరుగుతుందో అందరం వెళ్ళి కలిసి చూద్దాం ఆ రోజు రాగానే, ముహూర్తం రోజు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.